को गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। द्वयात्मरहित सिद्धान्तं परम पुरुष प्रबोधक श्रीमद्गुरु विवेकानंद सुब्बरायार्यं सद्गुरुभ्यो नमो नमः। మన గురువుగారు మా గురువుగారు అయినటువంటి సభా సామ్రాట్ వాచస్పతి బిరుదాంకితులైనటువంటి శ్రీ బండారు వివేకానంద సుబ్బారాయ ద్వాదశి నమస్కారం అర్పిస్తూ, అదేవిధంగా సర్వాధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి పూర్ణాంబ లక్ష్మీదేవమ్మ గారికి మా ద్వాదశి నమస్కారం తెలుపుతూ, తర్వాత ఈ సభకు అధ్యక్షులుగా ఉన్నటువంటి పూర్ణానంద బ్రహ్మానందరెడ్డి ఆర్యులకు మా ద్వాదశి నమస్కారం తెలుపుతూ, ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి నిరంజనానంద రామకృష్ణార్యులకు మా ద్వాదశి నమస్కారములు తెలుపుతూ, అదేవిధంగా విమలానంద పూర్ణానందరెడ్డి ఆర్యులకు మా ద్వాదశి నమస్కారం తెలుపుతూ, బోధానంద లింగపార్యుల వారికి మా ద్వాదశి నమస్కారం తెలుపుతూ, ఇంకా ఉన్నటువంటి ఈ సభలో ఉన్నటువంటి గురువులందరికీ కూడా నాకు పేర్లు తెలియకపోయినా పేరు పేరున నేను వాళ్ళకందరికీ ద్వాదశి నమస్కారం తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఆత్మీయ గురువంద జనులైనటువంటి మీ అందరికి కూడా ఇంతవరకు అధ్యక్షులు చేసినటువంటి ఉపన్యాసము, ఉపాధ్యక్షులు చేసినటువంటి ఉపన్యాసం నిశ్శబ్దంగా విన్నటువంటి మీకందరికీ కూడా మా ద్వాదశి నమస్కారములు తెలుపుకుంటున్నాం. ఈరోజు మన గురువుగారి యొక్క 87వ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ నిన్నటి నుంచి పూజా కార్యక్రమాలు, ఈరోజు పొద్దున అనుష్ఠానము, గురిగీత, మేలుకొల్పులు అన్నీ సక్రమంగా పద్ధతిలో చేసుకుంటూ వచ్చి ఇప్పుడు ఉదయం అల్పాహారం టిఫిన్ మనము చేసిన తర్వాత సభ ప్రారంభం చేసాము. ఈరోజు అల్పాహారము ఉగ్గాని పెట్టిన దానివల్ల దూకులు కూడా రాలా. ఉమ్మాలు ఇట్లాంటివి తినింటే అన్న దూకింది బాగా వింటా అన్నారు. కాబట్టి మన గురువుకు వాచస్పతి, సభా సామ్రాట్ అని బిరుదాంకితులు, అచలబోధ వాచస్పతి అని బిరుదులు ఇచ్చినారు. ఒక్కసారి మన గురువు గారి విచారణ, బోధ అన్ని విన్న తర్వాత పెద్దలు ముందు కాలంలో ఎంత ఆలోచించి ఇచ్చినారు ఈ బిరుదులు. వాచస్పతి అంటే ఏమి? మృదువుగా మాట్లాడడము, సభనంతా ఆకట్టుకోవడము. సామ్రాట్ అంటే సభ నిశ్శబ్దంగా వినేటట్లు బాగా వినియముగా బోధ చెప్పేటటువంటి గుణం కలిగిన వాడని నాకు కూడా మేము ఎప్పుడైతే మొట్టమొదటి గురువు గారి పరిచయం అయినారో అప్పటి నుంచి మాకు అదే తోచింది. మన గురువు గారు సరైనటువంటి దిట్ట అని కృష్ణ ప్రభువులు చెప్పినట్లు, దారిని కొంత ధరించి విచారించింది కానీ ఈ విచారం నెవ్వారులు చేయగానే వినలేదారయ్యా, మీ నోట విన్నానయ్యా గురుమూర్తి. నా తరమ నుతి జయ మీ కీర్తి, సారేసునైన పురారి నీరజ బృందారకంకులైన నేర మేము తెలియ అయ్యా గురుమూర్తి, నా తరమ నుతి జయ మీ కీర్తి అన్నటువంటి ఈ మాటలకు మన వాచస్పతి, సభా సమ్రాట్, వాచస్పతి బిరుదాంకితులైన మన గురువుగారు, నాన్నగారు సరిగ్గా సరిపోతారని మేము చాలా చక్కగా అనుకున్నాం. అదేవిధంగా ఈ కాలంలో కూడా అదే బిరుదులు కలిగి వస్తున్నారు. కానీ మనం అందరము కూడా మంచి నుడి కలిగి ఇతరులను నిందాస్తులు చేయకుండా, ఇతరులు చేసినా మనం అసంతృప్తి చెందకుండా ఉండి ఈ మార్గాన్ని ఇంకా నాన్నగారు ఏ విధంగా పైకి తీసుకొచ్చినారో ఆ విధంగానే తీసుకొస్తారో అదే ఉంటారని నేను కోరుకుంటున్నాను. అయితే ఈ బోధ ఎటువంటిదంటే, ముందు కొంతమంది పండితులు, సిద్ధాంతులు కొన్ని సిద్ధాంతాలు చేసినారు. ఎలాంటి వాళ్ళు ఇలాంటి అలాంటి వాళ్ళు కాదు, అగ్రగణ్యులు వారు కూడా. ఎవరు? రామానుజాచార్యులని, శంకరాచార్యులని, మధ్వాచార్యులని, ఇలాంటి పెద్దలంతా కూడా కొన్ని చేసిన
దీక్షితులు పూర్వపశ్చిమ చేసినాడు వాళ్ళు చేసినటువంటి మార్గాలు. అంటే ఇది సామాన్యమైన మాట కాదు. ఏం చేసినారు? మధ్వాచార్యులు ఏమన్నాడు? ద్వైతాన్ని స్థాపించినాడు. ద్వైతం అంటే ఏమి? ద్వైతులకి ఎలా ఉంటారంటే ఈ ప్రపంచము నిజమే, ఈ ప్రపంచంలో ఉండేటువంటి జీవరాశులు నిజమే, వీళ్ళకందరినీ కాపాడేటటువంటి ఒక దేవుడు, ఆ దేవుడు నిజమే, అంతా నిజమే. ఆ దేవుని ప్రమేయం లేకుండా ఏ జీవికి ముక్తి కలగదు. ఇట్లా ఈ రకంలో అద్వైతాన్ని తీసుకొస్తున్నారు. ద్వైతాన్ని, అద్వైతం అంటే ఏమి? శంకరాచార్యులు ఏం చేసినట్టు నాయన, ఇది బ్రహ్మం ఒక్కడే, ఇది నానా రకాలుగా ఉన్నా మనము విచారించి తెలుసుకుంటే జీవుడిగా ఉన్నా, ఈశ్వరుడిగా ఉన్నా, ఉత్తమ పురుషుడిగా ఉండేటువంటి ఆ బ్రహ్మం ఒక్కడే. ఆ బ్రహ్మం నేనే ఉన్నానని తెలుసుకోవాలనే కానీ అనేక పేర్లు పెట్టుకొని ఒక్కొక్కటి ఒకటి గొప్పని చెప్పుకుంటే కాదని అన్ని మతాలని ఏకము చేసి ఒక్కడే బ్రహ్మం అని స్థాపించినటువంటి వాడు శంకరాచార్యుడు. అటువంటి బోధన కూడా అప్పుడు దాన్ని రామానుజాచార్యులు ఖండిస్తారు. నీవు బ్రహ్మమని ఎందుకు అనవసరమైన మాటలు చెప్పుకుంటావు? నీవు బ్రహ్మమా? నువ్వు ఏదైనా సృష్టి చేయగలవా? ఏం సృష్టి చేస్తావు? సృష్టి చేసేటటువంటి వాడు బ్రహ్మము. ఆయన విలక్షణుడు, దీనికంతా విలక్షణంగా ఉండేటటువంటి వాడు దేవుడు. ఆ దేవుడు ఒక్కడే శ్రీమన్నారాయణుడు, ఆయనే మహావిష్ణువు. ఆయన ప్రమేయం లేకుండా ఏ జీవికి ముక్తి కలగదు అని నువ్వు బ్రహ్మం అనొద్దు. దేవుడు ఎప్పుడు విలక్షణంగా ఉంటాడని రామానుజాచార్యులు ఖండించినారు. ఇన్ని విధాలుగా చేసినటువంటి ఈ పెద్దల అగ్రగణ్యులు బోధన ఖండించారంటే శివరామ దీక్షితులు ఆయన ఎంత ఆలోచన పరుడై ఉండాలా. కాబట్టి ఆయన ఇటువంటి బోధలన్నీ కూడా పూర్వపక్షం చేసినాడు. ఇప్పుడు ఈ అచల పరిపూర్ణ బోధ మనం అర్థం చేసుకుని కూడా ఎంతటి గొప్ప వ్యక్తి మన దీక్షితుల వారు అంటే అర్థమవుతుంది మనకు. కృష్ణ ప్రభువులు కూడా ఒక కందార్థములు వాళ్ళు చక్కగా ఖండిస్తారు. ఏదేదే పిండ బ్రహ్మాండములు 2, ఆ 2లోని 2 అహములు, ఈ ఖండములు 4 కూడి ఆ ఖండంబు ఎరుకు రూపు కనరామ తండ్రి, ఇది తెలిపిన గనుడే తల్లిదండ్రి. ఖండములుగా కనిపించే ఎరుకను దండి దనేటి యుద్ధండుల కలనైన కనరామన మా తండ్రి, ఇది తెలిపిన గనుడే తల్లిదండ్రి అంటాడు. ఆయన ఎంత చక్కగా ఖండిస్తాడు చూడు. వీళ్ళందరూ చేయనటువంటి ఏది పిండ బ్రహ్మాండములు 2. పిండాండం అంటే ఈ దేహం, బ్రహ్మాండం అంటే ఈ కనపడే జగత్తు. ఈ జగత్తుకు కర్త ఎవరు? ఈశ్వరుడు. ఈ పిండానికి కర్త ఎవరు? జీవుడు. ఈ పిండ బ్రహ్మాండాలు 2, ఆ 2లో జీవుడనే అహము, ఈశ్వరుడనే అహము, ఈ 4 కూడి కూడా అఖండ స్వరూపమైన అంటే ఏకస్వరూపమైన చైతన్యం ఒక్కటేరా నాయన, వేరే కాదు. ఒక్క చైతన్యమే ఖండాలుగాను కనిపిస్తుంది, అఖండంగా ఉంటుంది. ఇదే శిష్యునికి గురువు బాగా అర్థమయ్యేటట్లు ఎరిగి చేయాల. ఇది తెలిపినటువంటి గురుడే తల్లిదండ్రి అన్నాడు. అంటే గొప్పవాడు, తల్లి, తండ్రి, గురువు, దైవం, దాత అనేటటువంటి మహానుభావుడు. ఇది చక్కగా అర్థము అయ్యేటిగా శిష్యులకు చెప్పాల ఈ ఎరుక స్వరూపాన్ని. ఇది అఖండ ఎరుకరా నాయన, దీన్నే చైతన్యమని, చిత్తమని, బుద్ధి అని, అహంకారం ఎన్ని పేర్లు పెట్టుకున్న ఒక్క వస్తువే. దాన్ని బ్రహ్మము, అది శాశ్వతము, అది నిత్యము అని అందరూ నిలిపినారు. కానీ దాన్ని దండి నువ్వు ఒప్పుకోను అంటాడు. ఖండాఖండములుగా కనిపించే ఎరుకను దండి దనియేటి యుద్ధండుల కలనైనా కనరామ తండ్రి. వాళ్ళు ఏం సామాన్యులేం చెప్పలా. యుద్ధండులు అంటే ఆరితేరినటువంటి పండితులు, గట్టిగా దృఢపరిచి చెప్పేటువంటి వాళ్ళు. ఇదే బ్రహ్మం, ఇంతకు మినహా ఇంకేమి లేదు, ఆ బ్రహ్మం నేనే అయి ఉండాలి అని చెప్పినటువంటి వాళ్ళు ఎరుకును మన పరిపూర్ణ బోధులు ఏం చెప్పినారు? దాన్ని ఎరుకగా చేసినారు. ఈ ఎరుకును దండి దనివేటి వాళ్ళను ఎరుకు వారి కానీ ఎరుకును విడిచినటువంటి వారు కాదు. కలనైనా కనరామ తండ్రి. వాళ్ళు కలలోనే ఉన్నారు, ఎరుకనే కలలోనే ఉన్నారు. ఎరుకే గొప్పదనే ఉంటారు వాళ్ళు ఎరుకు వారే కానీ ఎరుక కంటే ఎరుకుని విడిచినటువంటి వారు కాదు. కలనైనా కనరామ తండ్రి అని ఈ 2 కూడా ఒక్కటి చేస్తాడు మన కృష్ణ ప్రభువులు. ఏది ఆత్మానాత్మలు 2 ఒక్కటే అని ఎవరు అర్థం చేసుకుంటారో వాళ్ళకే ఈ పరిపూర్ణ బోధ అర్థమయ్యేదని చెప్తానన్న ఆయన. నేను చెప్తా, మీరందరూ కూడా చక్కగా వినండి, మనసిచ్చి వినండి, తెలుస్తుందని అంటున్నాడు. ఆగామి కథ ఎట్లన బాగుగా వివరించు చెవులు పండువుగాగను, ఆగమ నిగమోపనిషత్ సాగర మదితార్థముల సాంగోపాంగముగాను, దయతో వినుడి సాంగోపాంగముగాను,
ప్రాగార్థ చరమార్థ యోగాములకు సంయోగము గావించి నీకు తిరిగినదంతా సాంగోపాంగముగా దయతో వినడి సాంగోపాంగముగా అని అంటాడు. ఆగామి కథ ఎట్లను బాగుగా వివరించు చెవులు పండుగ కాగని. ఇది గొప్ప మాటే, ముందుగానే చెప్తానడు ఆయన. నాయన నేను చెప్పబో బోధ ఎట్లుంటుందంటే మీ చెవులకు వినేదానికి ఆనందకరంగా ఉంటుంది. ఎంత మంచి మాటలు ఎంత చక్కగా ఉన్నాయా అనేటటువంటి బోధ నేను మీకు చెప్తా. మీకు పండుగ వాతావరణం లాగా ఉంటుంది, చెవులు పండుగ లాగాను. ఎందుకంటే ఆగమ నిగమోపనిషత్సాగర మదితార్థమవల. ఈ సృష్టిలో ఆగమములు అంటే ఆచరణగా వచ్చేటటువంటి శాస్త్రాలు, నిగమములంటే వేదాలు, ఉపనిషత్తులు, ఈ అన్నీ కూడా ఒక సముద్రములాగా నేను బాగా విచారించిన, ఏకమి చేసి విచారించగా ఏమి అర్థం తేలింది? నేను బ్రహ్మము అనే అర్థం తేలింది, ప్రజ్ఞానమే బ్రహ్మం అనేది అర్థం తేలింది, అహమస్మి బ్రహ్మం అనేది తేలింది, తత్వమసి అనేది. ఈ విధంగా ఏ విధంగా విచారించినా నేనే బ్రహ్మము అని అంటున్నారు కదా. దానికి అవతలుండే విషయాన్ని మీకు క్షుణ్ణంగా చెప్తా, బాగా వినండి, మనసిచ్చి వినండి చెప్తాడు. మనసు ఇచ్చి వినండి. సాంగ ఉపాంగ రెండు శరీరాలు చెప్తున్నాడు, అంగము ఉపాంగము అంటే ఏకం చేసింది. రెండు శరీరాలు అంటే ఏమి? లింగ శరీరము, స్థూల శరీరము. మనసు ఈ స్థూల శరీరాన్ని మీరు స్థూల శరీరాన్ని పెట్టి మనసుని ఎక్కడో ఇంటి దగ్గరనో పొలం కాడనో పెట్టి వింటే మీకు ఇది పట్టదనైనా మీరు చక్కగా ఏకం చేసినండి, సాంగోపాంగంగా వినండి, నేను చెప్తాను. ప్రాగార్థ చరమార్థ యోగములకు సంయోగముగా విస్తి. ప్రాగార్థం అంటే ఏమి? సృష్టికి ఆధారమైనటువంటి పరమాత్మ, సృష్టికి పూర్వం ఉన్నటువంటి పరమాత్మ తత్వం. చరమార్థం అంటే ఏమి? ఈ దేహము. ఈ రెంటిని కూడా వియోగము చేయకుండా నేను సంయోగం చేస్తాను. ప్రాగార్థ చరమార్థ యోగములకు సంయోగము గావిస్తే అందరూ కూడా ఏం చేసినారు? ఈ స్థూల శరీరము, ఈ సూక్ష్మ శరీరాన్ని వేరువేరుగా విభజించినారు. నాయన ఈ దేహేంద్రియాది ప్రపంచము అసత్యమైనటువంటిది, ఇది ఏ కాలంలోనూ లేదు. దీనికి ఆధారమైనటువంటి ఈ సూక్ష్మ శరీరము, ఈ ఆత్మ అనేటటువంటిది శాశ్వతము, ఇది గొప్పది, ఇది అంతటా ఉన్నది. దీన్ని మనం తెలుసుకొని వీటిని విడచల్లా అంటారు. ఈ స్థూల సూక్ష్మ కారణ, ఈ మహాకారణాల శరీరమైనటువంటి నేను ఈ మూడు శరీరాలను వదిలి నేను మహాకార శరీర వాసిని, నేను ఆత్మను అని ఆ మహాకారణ శరీరమైనటువంటి ఆహాన్ని అందరూ నిలబెడుతుంటారు. కానీ నీ చెప్పేది ఏమంటే ఆ మహాకారణ శరీరమే ఈ శరీరాలు అంటే కారణం. అది ఉంటే అది ఉంది, అది ఉంటే స్థూల శరీరం ఉంటేనే సూక్ష్మ శరీరం అయినటువంటి ఆత్మ ఉంది, అది ఉంటేనే ఈ స్థూల శరీరం ఉంది. ఈ జగత్తు లేకపోతే ఎక్కడ దేని గురించి సంకల్పం చేయాలంగా ఏడుంటుంది ఈ సంకల్పం చేసేటటువంటి ఎరుక? కాబట్టి మనం నిజంగా బాగా తెలుసుకోవాలంటే ఈ ఆత్మ నివసించేకి ఈ దేహము నివసించేకి ఉండేటువంటి ఈ ప్రపంచము అంతా ఒక్కటిగానే చూడాలి ఎప్పుడు. కానీ ఈ విలక్షణంగా చూస్తే మనకు పోదా పట్టదు. ఈ విధంగా నేను వియోగం చేసి చెప్తాను. ఉంటే రెండు ఉంటాయి, రెండు కనపడతాయి, ఉన్నప్పుడు రెండు కనపడతాయి. సంయోగం చేసి చెప్తాను. ఉంటే రెండు ఉంటాయి, పోతే రెండు పోతాయి. ఒకటి ఉంటే ఒకటి శాశ్వతంగా ఉండదని ఆయన ఈ విధంగా సంయోగం చేసి, కానీ పరిపూర్ణం అటువంటిది కాదు. ఈ విధంగా స్థూల సూక్ష్మ కారణ మహాకారణ శరీరం లాగా ఉండేటటువంటిది కాదు అని దేహాకారముగానిది. అహంభావము లేని దకిలి జనులు సోహం అనేను మోహం జన్ననిది బయలు. అటువంటి బయలు మొదలెరుగవలెరా, ఎరిగిన ఎరుక తుదకరుగవలెరా. కోహం కస్త్వం అని భూతాలు కూసేటి దేహములను తెలియనిది బయలు మొదలెరుగవలెరా, ఎరిగిన ఎరుక తుదకరుగవలెరా. ఇప్పుడు చెప్తాడు పరిపూర్ణ బోధన గురించి. ఏం చెప్తున్నాడు? ఈ విధంగా నేను చెప్పేటటువంటి పరిపూర్ణ స్వభావం ఎలా ఉంటుందంటే దేహాకారము కానిది. ఈ విధంగా స్థూల సూక్ష్మ కారణ మహాకారణ కైవల్య అనేటువంటి దేహాలు ఎరికే ఈ ఆత్మగాయే ఉండవు, కానీ పరిపూర్ణానికి అలాంటివేమి లేవు. అహంభావము లేనిది, నేను అనేటువంటి భావము దానికి లేదు. నేను
ఎరుకను, నేను ఆత్మను, నేను మాట్లాడే మాటే దానికి లేదు. అహంభావం లేనిది. అఖిల జనులు దాసోహం సోహం అనెను మోహం జందనిది. జనులు అందరూ కూడా నీవు సోహం, నీవు దేవుడవు, మేము దాసులము అని ఏదైతే అంటా ఉందో అప్పుడు కూడా మోహం చెందనటువంటిది. అటువంటి వస్తువు బయలు. అటువంటి దాన్ని మొదలెరగవలేరా? ఎరిగిన కోహం కస్త్వం అని కూతాలు కూర్చుంది. కోహం నేనెవరు, కస్త్వం నీవెవరు అని ఈ దేహములుగా ఉండేటటువంటి విధానాన్ని ఆ పరిపూర్ణ పరబయలు ఎప్పటికీ ఎరగదు. అటువంటి పరిపూర్ణ పరబయలును మొదలు ఎరగవలేరా? ఎరిగిన ఎరుక తుదకరగవలేరా? కాబట్టి ఈ ఎరుకను విడిచే విధానం మనం తెలుసుకోవాలా. అంతేగాని అచలం ఎటువంటిదంటే అహం అన్నది కదా అచలము. అహం ఉన్నదో లేదో చూడదు, ఇది నిజమే కదా. అహమును పుట్టించదు కదా. అహం ఉదయించేటి వరకే అది ఉన్నది కదా. అహమే ఈ విశ్వమై నిలిచింది కదా. ఈ ట్రెంట్కి చాడానే చెప్పుకుంటూ వస్తాడు గురువు. అహమే ఈ విశ్వమై నిలిచింది కదా. అహమే ఈ ముచ్చట్లన్నీ అంటే నీ ఎరుగును కదా. ఎరిగి తాలేనని ఎరిగితే సరి కదా. ఎంత బాగా చెప్తున్నాడు. అహమే తాలేనని ఎరిగితే సరి కదా. అహం అన్నది కదా అచలము, పరిపూర్ణము నేను అన్నది కదా. అహమును పుట్టించేది కదా. కానీ ఆ ఎరుకు జగత్తులను ఏమన్నా పరిపూర్ణం సత్తా చేత పుడతా ఉన్నాయంటే అట్లా పుట్టలా. పరిపూర్ణము దానికి సంబంధం అహమును పుట్టించదు కదా. అన్నేందుకు అహము ఉదయించేటి వరకే ఇది ఉన్నది కదా. ఇంతకు ముందే చెప్పినారు, వినుము నేను ఎరిగేతను అందున లేక బయలే తా నిండినదవు కనుగొనుమది అని. అంటే నీవు రాకముందే నిండి నిబిడీకృతమై ఉండేది ఒక బయలేనైనా ఇది మధ్యలో వచ్చింది కాబట్టి అహమును పుట్టించదు కదా. అహము ఉదయించేటి వరకే అది ఉన్నది కదా. అహము నువ్వు మధ్యలో మనం తోచిక ముందే అది ఉండదు కదా. అహమే ఈ విశ్వం అంతా అయి నిలిచింది కదా. కాబట్టి ఈ అహాన్ని మనము ఎప్పుడైతే తెలుసుకొని విడిస్తే ఉండేటటువంటిది ఒక పరిపూర్ణమే. అది మనం కరెక్ట్గా ఈ ట్రెంట్ యొక్క తేడా తెలుసుకుంటూ వస్తూ ఎట్లా ఈ మళ్ళా మనకు సంశయం కలగకుండా ఎరుకును దేహాలు రెండు ఒకటి చేసి గుడమే మధురము, మధురమే గుడమా గుడ మధురమును కొనుకొని దొలుతాను గొడమే నదేదన గొడమిందొకటేగు రెండు పోయినట్టే కదరా. తను వెరుకొల్లి ఇట్లయినట్టే కదరా. ఒక్కొక్క గంధార్థం బాగా విచారించి చూస్తే ఎట్లా చెప్తున్నాడు. పడజూచి బయలు నిప్పుడే మేనెరుకుల జోలి విడల లేనివి రెండు అంటాడు ఆయన. గుడమే మధురం. గుడం అనగా బెల్లము. బెల్లం ఎలా ఉంటుంది? తీయగా ఉంటుంది. సరే, అంత బెల్లం మనం తీసుకొని అక్కడ పెట్టి తీపి చూసినామనుకో, బెల్లం ఎక్కడ ఉండదు. మళ్ళా తీపి బాయ్ బెల్లము బాయ్. బెల్లాన్ని తీసిపెట్టి తీపి లేదు, తీపిని తీసిపెట్టి బెల్లం లేదు. ఒక వస్తువు రెండుగా మనం చెప్పుకున్నా కానీ అట్లనేనైనా ఈ తనువెరుకలు తనువు నీసిపెట్టి ఎరుక లేదు, ఎరుక నీసిపెట్టి తనువు లేదు. కాబట్టి ఉదయాస్తమానములు ఉడగాకి ఇది నీ నెమ్మదిలో నమ్ము నా మాట నిక్షేమిట్లు అంటాడు. బయలును పొడజూచి ఉండేటటువంటి పరిపూర్ణాన్ని అదా చూడు ఏ విధంగా ఉండదు. ములుగుచ్చ సందు లేకుండా అంతటా ఉన్నటువంటి ఈ పరిపూర్ణ చూసి ఇంకా నీ మనసులో ఎప్పుడు నువ్వు లేచింది మొదలుకొని సూర్యుడు పుట్టింది మొదలుకొని అస్తమించే వరకు ఇది మరవద్దు అని చెప్తాడు. ఈ విధంగా ఇంకా ఒక్క గంధార్థం లాస్ట్లో చెప్పి నేను నిలుపుతాను. ఇది స్థిరంగా ఉండేటటువంటి దానికి ఇది ఉన్నది ఎనుచు బయలు నెరిగి ఎరుకిచే ఇది లేనిది ఎనుచు ఎరుక నెరిగితే సరిరా. ఆ పైనుండేది అట్లుందు వినరా. ఉదయాస్తమానములు ఉడగాక ఇది నీ నెమ్మదిలోన నమ్ము నా మాట నిక్షయమిట్లు ఎరిగితే సరిరా అని అంటాడు. అంటే ఇది ఉన్నది గురువు సూచన అయిన తర్వాత మనకు దాన్ని చూస్తానే ఎరుక అక్కడ పని చేయదు. గురువు బయలును చూపడమే, మనకు తెలపడమే, సంజ్ఞ చేయడమే ఎరుక లేకపోవడం. ఎరుక మనం ఏదైనా కానీ ఏ వస్తువు ఎత్తుకొచ్చి చూపించినా అన్ని పేర్లు పెట్టి చెప్తాం. అదే నాయన ఇది బయలు అంటే ఎందుకు చెప్పలేకపోతున్నాం? కారణం ఏమి? అక్కడ పంచతన్మాత్రాలు లేవు. చెవులతో చెప్దామనుకుంటే శబ్దం లేదు, చర్మంతో చెప్దామనుకుంటే స్పర్శ లేదు, నేత్రాలతో చెప్దామనుకుంటే రూపం లేదు,
రుచులు నాలుకతో చెప్పుదామనుకుంటే రుచులు లేవు, ఇంకా ముక్కుతో వాసనతో చెప్పుదామనుకుంటే గంధముతో చెప్పుదామనుకుంటే గంధము లేదు. కాబట్టి ఈ పంచతన్మాత్రలు లేనటువంటి వస్తువు అంతటా ఉన్నది, అంతటా ఉంది అని అనుకుంటానేమే కానీ దాని కాడికి పోతే ఈ ఎరుక పనిచేయాల. కాబట్టి ఈ మాదిరి మనం ఎప్పుడు కానీ ఇది ఉన్నదని తెలిస్తే ఇది లేనిదని అప్పుడే అర్థమవుతుంది. ఆ భావనతో మనం ఉంటేనే సరిపోతుంది, కానీ ఇంక వేరే ఏం లేదని ఇంతటితో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి నమస్కరిస్తూ ఆ ఉపన్యాసం